కార్యకర్తల సంక్షేమ యాత్ర చేపట్టిన లోకేష్ కు కుప్పంలో చేదు అనుభవం ఎదురైంది. తమకు రుణమాఫీ వర్తించలేదని లోకేష్ ను నిలదీశారు. అక్కడ దీంతో పూర్తి వివరాలు అందిస్తే తాను బ్యాంకర్తో మాట్లాడతానని ఆయన సర్ది చెప్పారు. దీనికి సంబంధించి మా ప్రతినిధి నాయుడు వివరాలు అందిస్తారు. నాయుడు, చెప్పండి. లోకేష్ ను నిలదీస్తున్నట్లుగా మనకి అక్కడ విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నారు లోకేష్? వాళ్ళకి ఏం భరోసా ఇచ్చారు? ఏం జరుగుతోంది అక్కడ? హరి, ఈ రోజు నుంచి కార్యకర్తల సంక్షేమ యాత్ర పేరుతో నారా లోకేష్ యాత్రను ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలోని కార్యకర్తలు అక్కడికి చేరుకున్న కార్యకర్తలు లోకేష్ మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో రుణమాఫీ వర్తింపజేస్తున్న ఎటువంటి షరతులు లేకుండా దాని మీద కార్యకర్తలు ఈ రోజు లోకేష్ నిలదీయడం జరిగింది. మొత్తం మీద తమకు షరతులతో కొంతమందికి రుణమాఫీ వర్తింపజేస్తే తమకు పూర్తిగా రుణమాఫీ కూడా వర్తింపలేదని కార్యకర్తలు లోకేష్ ని నిలదీశారు. ఎన్నికలకు ముందు ఎటువంటి షరతులు లేకుండా పూర్తిగా రుణమాఫీ చేస్తామని పార్టీ అప్పట్లో ప్రచారం చేసింది. దాన్ని నమ్మి తామంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయడంతో పాటు గ్రామాల్లో ఉన్న మిగతా పార్టీల వారిని కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించేలాగా తాము బాధ్యత వహించడం. తీరా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీకి అనేక షరతులు విధిస్తూ రుణమాఫీ విధించడంతో చాలా మందికి రుణమాఫీ కూడా వర్తించలేదని, తమకు తిరిగి బ్యాంకుల్లో రుణాలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని, పైపెచ్చి తమకు 14% వడ్డీ కూడా పడుతుందని, అలాగే బ్యాంకుల నుండి నోటీసులు కూడా అందుతున్నాయని, తాము బ్యాంకుల్లోని బంగారం కుదపెట్టిని కూడా వాళ్ళు వేలా వేస్తారని కూడా వేలా వేసుకుంటామని నోటీసులు పంపుతున్నారు. దీని సమాధానం ఇవ్వాలని బ్యాంకులు తమకు తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. మళ్ళీ తమ బ్యాంకుల రుణాలు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. ఇటువంటి పరిస్థితుల్లోని పార్టీని నమ్మి తాము నిండా మునిగిపోయామని కూడా కార్యకర్తలు లోకేష్ అసంతృప్తిని వ్యక్తం చేయడం జరిగింది. అయితే లోకేష్ మాత్రం వారికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తానంతా మాట్లాడుతాను, తనంతా చూసుకుంటానని కూడా లోకేష్ చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోలేదు. దీని మీద ఒక స్పష్టమైన వైఖరిని స్పష్టం చేయాలి. మిగతా పార్టీలను కూడా తమకు చర్చ వస్తుంది. వారి ముందు తలెత్తుకోలేని పరిస్థితి కూడా వస్తుంది. పార్టీ ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుందో రుణమాఫీని వర్తింపజేసేలా కూడా చర్యలు తీసుకోవాలని, ఎటువంటి షరతులు లేకుండా ఇప్పటికీ అందరికీ రుణమాఫీ వర్తించేలాగా లోకేష్ బాధ్యత తీసుకోవాలని కూడా కార్యకర్తలు లోకేష్ ముందే నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అది కూడా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలోని ఈ విధంగా లోకేష్ ముందు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం లోకేష్ చేదు అనుభవంగా మిగిలింది. అయితే నిరసన మధ్య లోకేష్ యాత్ర కొనసాగుతుంది. అయితే తాము పూర్తి వివరాలు ఇస్తే మాత్రం తాను బ్యాంకులతో మాట్లాడతానని, ఆ విషయం తాను చూసుకుంటానని కూడా లోకేష్ కార్యకర్తలకి సర్ది చెప్పడం జరిగింది. అయితే కార్యకర్తలు మాత్రము తమ అసంతృప్తిని బహిరంగంగానే లోకేష్ ముందు వ్యక్తం చేశారు. పార్టీ ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండాలి. బ్యాంకుల తమకు ఒత్తిడి పెరిగిపోతుంది, ఒత్తిడి లేకుండా చూడాలి. మళ్ళీ తమకి రుణాలు వచ్చిన రీషెడ్యూల్ జరిగేలా చూడాలని కూడా కార్యకర్తలు కోరడం జరిగింది. అయితే లోకేష్ మాత్రం ఇదంతా ఊహించలేదు. తమంతా కార్యకర్తలు సంక్షేమ యాత్ర చేస్తున్నాము, ప్రతి ప్రమాదాల్లో చనిపోయిన కార్యకర్తకి 2 లక్షల రూపాయలు ఇస్తున్నాము, అంతా అనుకూలంగా ఉంటుంది, కార్యకర్తలు పెద్ద శ్రేణులోని హర్షిస్తారని కూడా లోకేష్ భావించడం జరిగింది. అయితే ఈ హఠాత్తుగా జరిగిన పరిణామం లోకేష్ తీవ్ర నిరాశకు గురి చేసింది. ఎప్పుడైతే కార్యకర్తలంతా వచ్చి ఒకేసారి రుణమాఫీ జరగలేదు, తామంతా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పడంతో ఈ పరిణామం లోకేష్ ఊహించిన సాకుగా తగిలింది. హరి, ఓకే లోకేష్, ఓకే స్వామినాయుడు.